కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రం పెంచికలపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ నిబంధన మేరకు సూచించిన విధంగా వివిధ దశలకు ఇంటి నిర్మాణం బిల్లులను చెల్లించడం జరుగుతుందని, ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని అన్నారు. ఇసుక ఫ్రీ అక్కడ ఇసుక ఫ్రీగానే రోడ్ అయిపోతుంది. ఈ ఊళ్ళో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఈ వాడల లేదా ఈ ఊళ్ళో 26 ఎన్ని అయితే అంటే ఏ లెవెల్కి ఎంత ఇసుక ఖర్చు అవుతుంది అనేది చెప్తారు. మళ్ళీ ఎక్కడ ఇంత అనేది మీరు చెప్తారు. మీకు రాసి ఉన్నది కూడా దాని వెనుక కూడా రాసి ఉన్నది. దాని ప్రకారము కలిసి మరి మనం తెచ్చుకుంటే మళ్ళీ ఆ నుండి ఇక్కడ ఇంటికాడికి పోసుకోవడానికి వస్తారు. 400 స్క్వేర్ ఫీట్లు కడితే 5 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఓన్లీ ఇంకో లక్ష పరిస్థితి పడతాయి. చెప్పిన మెజర్మెంట్స్ కట్టుకోవడానికి అందరికి చెప్పండి. ఇక్కడ మధ్యన పోయి ఆవుతీ ఏంటంటే ఎటు కాకుండా ఎవరన్నా మా దగ్గర పైసలు ఉన్నాయి అంటేనే పెంచుకోమన్నారు. ఇది కూడా 400 నుండి 600 రూపాయలు పెంచుకోవాలి. అంతకన్నా మించి మెటీరియల్ ఎంత అనేది మీకు లిస్ట్ ఉన్నాయి. ఎవరన్నా కట్టుకోము ఇప్పుడు అనే ముహూర్తం బాగలేదంటే మాత్రం క్యాన్సిల్ అయ్యింది. ఎందుకంటే ఇప్పటికైనా కూడా ఇంకా 3 రోజులలో ముహూర్తాలు ఉన్నాయి. కానీ తప్పించుకోవడానికి ముహూర్తం పేరు చెప్పి తప్పించుకుంటే మాత్రం 15 రోజులు అయిపోయిందంటే మాత్రం ఆటోమేటిక్ క్యాన్సిల్ అయ్యి వేరే వాళ్ళకి ఇస్తాం. మళ్ళీ క్యాన్సిల్ అయిన తర్వాత మాత్రం ఈ ఊళ్ళని ఇస్తారు అనేది కూడా ఏం లేదు. అది ఎక్కడైతే 100% చేసుకున్నారో అక్కడ అంటే మనం ఇక్కడ కట్టుకోకుంటే మనకు వస్తాయి అని ఆశపడుతున్న రావు. 100% ఎక్కడైతే పూర్తి చేసుకున్నారో ముగ్గురు చేసుకున్నారో అక్కడికి ఇక్కడ ఆడైతే నాకు రిజల్ట్. నాకు నా నియోజకవర్గంలో 3500 ఇల్లు కట్టుకోవాలి కదా అన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకొని మీకు ఇచ్చుకుంటా కుదరకిచ్చుకుంటా కూర్చోవడం కుదరదు. మనం కూడా ఎవ్రీ బుధవారం ఆల్టర్నేట్ డే టెలికాన్ఫరెన్స్ పెట్టిన ఎంపీడీఓస్ తోటి హౌసింగ్ అధికారులు